వ్యవస్థలన్నింటినీ చేతిలో పెట్టుకున్న ప్రభుత్వం వాళ్ళకున్నటువంటి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం వీటన్నింటినీ ఉపయోగించుకుంటే ఎంత దారుణమైన పరిస్థితులు వస్తాయో, ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంవత్సర కాల పరిపాలనను గమనిస్తే సేమ్ ఇక్కడ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక అక్కసును దాన్ని తీర్చుకోవడం కోసం వ్యవస్థను వాడుకుంటున్నారని చెప్పి ప్రతి సెకండు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అదే నిన్న రాత్రి నుంచే చూడండి, నిన్న ఈరోజే ఆ వైసీపీ కార్యకర్తనట దాచేపల్లి సిఐ చెప్పుకోలేని చోట షూలతో తొక్కి థర్డ్ డిగ్రీ కంటే దారుణంగా అని అసలు వాళ్ళు వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే మనిషిని ఇంత దారుణంగా చేస్తారనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వల్లభనేని వంశీ 100 రోజులు వచ్చింది జైల్లో ఉండి, ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు, మరో కేసులో బెయిల్ వస్తే మరో కేసు వరుస పెట్టి, సరే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి లేక బయటకు వస్తూ ఉంటే జైలు నుంచి రిమాండ్ కోర్టుకు పోయే దగ్గర, ఆసుపత్రికి పోయే దగ్గర ఆయన ఫోటోలు అవన్నీ కనుక ఏమంటారు షేర్ చేసుకొని దాని మీద పైశాసిక ఆనందాన్ని పొందుతున్న వాళ్ళని చూస్తే ఎలాంటి సమాజంలో ఉన్నావురా బాబు అని చెప్పి అనిపించకమానదు. ఒకటి పోతే ఇంకో కేసు, బేసిక్గా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు కదా, తాజాగా మళ్ళీ ఏదో నకిలీ ఇళ్ల పట్టాలో అనే కేసు ఒకటి పెడితే కంకిపాటి పోలీస్ స్టేషన్లో కస్టడీకి ఇచ్చింది కోర్టు నిన్న ఈరోజు. బేసిక్గా నిన్న విచారిస్తూ ఉంటే ఆయన ఆరోగ్యం బాగోలేదు, పోలీస్ కస్టడీలో ఉండగానే చాలాసేపు విచారించారంట, 6-7 గంటలేమో పోలీస్ కస్టడీలో ఉండగానే పోలీస్ స్టేషన్లో వాంతికి చేసుకున్నారట. పోలీస్ స్టేషన్లో వాంతికి చేసుకుని ఇంకా పడిపోతే ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా రాత్రి హుటాహుటి నా కంకిపాడు ఆసుపత్రిలో ఏమో తీసుకెళ్లారు. పేర్ని నాని గారు, వల్లభనేని వంశీ వాళ్ళ భార్య గారు, పక్కన ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చాలామంది ఆసుపత్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆక్సిజన్ పెట్టి వైద్యం అందిస్తున్నారట. విజయవాడ పెద్ద ఆసుపత్రికి ఏమైనా రిఫర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. పేరుని మీడియాతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఒక మనిషి మీద ప్రభుత్వాలు ఇంత వ్యక్తిగత కక్ష తీర్చుకోవచ్చా? అంటే చచ్చిపోయేంతవరకు ఈ విధంగానే చేసి చచ్చిపోయిన తర్వాత దాని మీద ఇంకా మానసిక ఆనందాన్ని పొందాలనుకుంటున్నారా? ఇంత దారుణంగా మనుషుల ప్రవర్తన, ప్రభుత్వాల ప్రవర్తన ఉంటుందా? ఉప్మా వండడానికైనా లేట్ అవుతుందేమో కానీ అంతకుమించి ఈజీగానే వీళ్ళు కేసులు పెట్టేసి అరెస్టులు చేసేసి ఇంత దారుణంగా మనిషిని హింసిస్తారా? సరే ఈ రోజున మళ్ళీ రేపు రిపీట్ అవుతుంది కదా, రేపు కాకుండా ఎల్లుండి రిపీట్ అవుతుంది కదా, మరి అప్పుడైనా కనుక ఆ పెయిన్ వీళ్ళకి తెలిసి వస్తుంది. ఆరోగ్యం బాగోలేదన్నా కనుక కావాలని ఒక మనిషిని చనిపోయేంతవరకు వీళ్ళే తీసుకెళ్తున్నారు అని పేర్ని నాని గారు చేసిన కమెంటు చాలా కీలకంగా పరిగణలోకి తీసుకోవాలి. మనిషిని చనిపోయేంతవరకు తీసుకెళ్ళి దాని మీద ఒక సాడిస్టిక్ ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు అని. ఆయన ఏముందిలేండి, బేసిక్గా పాలకులే చెబుతూ ఉన్నారు కదా, వ్యక్తిగతంగానే మేము కొన్ని పేర్లు రాసుకున్నాం బుక్కులలో, మా బుక్కులే మాకు ఆధారం, ఆ బుక్కుల ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్పి పాలకులే చెబుతూ ఉంటే ఎక్కడ ఏ వ్యవస్థలు కానీ వీటికి ఏ వ్యవస్థలు కానీ ఏ సంఘాలు కానీ ఏ మేధావులు కానీ ఇటువంటి వాటికి ఎవరు అబ్జెక్షనే చెప్పకుండా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అనుభవించే వాళ్ళు అనుభవించని, ఎంజాయ్ చేసే వాళ్ళు చేయని, జనానికి కూడా ఏదో ఒక రోజు తెలిసి వస్తుంది కదా.